ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ అంజన. ఎవరైతే ఈ సాయిబాబా సచ్చరిత్ర పారాయణని భక్తి శ్రద్ధలతో వింటున్నారో వారందరి కోరికలు నెరవేరి వారి బాధలన్నీ తీరిపోయి సాయిబాబా గారి పూర్తి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 9వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. 9వ అధ్యాయంలోని ముఖ్య విషయం షిరిడి యాత్ర యొక్క లక్షణాలు, తాత్యా కోతే పాటిల్ ఐరోపా దేశస్థుని ఉదంతము, భిక్ష యొక్క ఆవశ్యకత, భక్తుల అనుభవములు, తర్కడ్ కుటుంబం, ఆత్మారాముని భార్య, బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు మరియు నీతి. మొదటిగా షిరిడి యాత్ర యొక్క లక్షణాలు. షిరిడి సందర్శనంలోని ఒక ప్రత్యేక విశేషం ఏంటంటే బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడి విడవలేకుండేది. బాబా అనుమతి లేక ఎవరైనాను షిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టాలు కొని తెచ్చుకున్నవారు అవుతుండేది. బాబా ఎవరినైనా బయలుదేరమని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో ఎవరూ ఉండరాదు. సెలవు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచనప్రాయంగానో కొన్ని సలహాలను ఇచ్చుచుండేవారు. బాబా ఆదేశానుసారం నడిచి తీరవలను. వ్యతిరేకంగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండేవి. ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను. దీని భావం ఏంటంటే షిరిడీలో ఎన్ని రోజులు ఉండాలి, తర్వాత ఎవరెవరు షిరిడీ విడిచి వెళ్ళిపోవాలనే విషయాలు స్పష్టంగా చెప్పేవారు. అది ఏ విధంగా చెప్పేవారంటే వారి యొక్క అవసరాలను బట్టి అక్కడ వారి అవసరం ఉంది కాబట్టి వారిని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోమని చెబుతూ ఉండేవారు. ఒకవేళ ఆయన మాట కాదని అక్కడే ఉన్నవారు కొన్ని నష్టాలను కష్టాలను తెచ్చుకునేవారు. ఎందువల్లనంటే ఈ నష్టాలన్నీ ఆయన ముందుగానే ఊహించి వారిని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళమని పంపించేవారని అర్థం. ఇప్పుడు తాత్యా కోతే పాటిల్ గురించి తెలుసుకుందాం. తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరారు. హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవచుంటుందని చెప్పారు. బాబా అతనితో తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండనివ్వు, ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికి పోవలదు అని అన్నారు. సంతకు వెళ్ళవలనని తాత్యా ఆతురత చూసి కనీసం శ్యామ అంటే మాధవరావు దేశపాండే అయినా వెంట తీసుకొని పొమ్మని బాబా గారు చెప్పారు. బాబా మాటలను లెక్క చేయక తాత్యా హుటాహుటిన టాంగానెక్కి కోపర్గాం బయలుదేరారు. టాంగాకు కట్టిన 2 గుర్రాలలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ బిహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగింది. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడింది. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు, కానీ తల్లి వలె ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా ఇట్లనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదానికి గురయ్యను. మన ఇంట్లో కూడా మన తల్లిదండ్రులు మన మంచి కోరి మనం చేసే ప్రతి విషయానికి ముందు వెనక ఆలోచించి చెప్తూ ఉంటారనమాట. ఆ విధంగా మనం కనుక వారి మాటని పాటించినప్పుడు ఎలాగైతే మనం కొన్ని కష్టాలని బాధలను అనుభవిస్తామో అలాగే బాబా గారు కూడా కన్న తల్లి వలె తండ్రి వలె భావించి వారు ఎప్పుడు ప్రయాణం చేయాలి, ఎలా వెళ్ళాలి అన్నీ కూడా వారికి సూచించేవారు. ఐరోపా దేశస్థుని ఉదంతం గురించి తెలుసుకుందాం. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడీ వచ్చెను. తనతో నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రాన్ని కూడా తెచ్చారు. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేశారు. బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్దాడవలనే కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ బాబా అతన్ని మసీదులో ప్రవేశించుటకు నిషేధించారు. క్రిందుగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణలో కూర్చుండియే తమను దర్శించుకోవచ్చని అన్నారు. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడవవలనని నిశ్చయించుకున్నాడు. బాబా సెలవు పొందుటకు వచ్చాను. తొందరపడక మరుసటి దినం పొమ్మని బాబా చెప్పాను. తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చారు. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడీ నుంచి బయలుదేరారు. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగాకు ఎదురు వచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలకిందులయ్యను. ఆ పెద్ద మనిషి కింద పడి రోడ్డుపై కొంత దూరం ఏడవబడెను. ఫలితంగా గాయాలను బాగు చేసుకున్నటకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుచున్నారు.
బాబా ఆజ్ఞానుసారం పోవారు సురక్షితంగా ఉందిరని జనులు గ్రహించారు. వీళ్ళకి రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ముందుగా ఎవరికైతే హెచ్చరించేవారో వాటిని పాటించిన వారు సులభంగా సంతోషంగా వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకునేవాళ్ళు. కానీ ఎవరికైతే ప్రమాదం ఉందని బాబాగారు సూచించేవారో, వద్దని వారించేవారో, వారు వారి మాట వినక వెళ్ళిన వారు కొన్ని కష్టాలని బాధల్ని ఎదుర్కొనేవాళ్ళని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గ్రహించారు. భిక్ష యొక్క ఆవశ్యకత, దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనంచే జీవితమంతా గడుపనేలా అనే సంశయం అందరికీ వస్తుంది. దీనికి భిక్షాటనం చేసి జీవించే హక్కు ఎవరికి కలదు? పంచశూనములు వానిని పోగొట్టుకుని మార్గమేది అనే ఈ 2 ప్రశ్నలకు వచ్చే సమాధానంతో దీనికి సమాధానం ఏర్పడుతుంది. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట అందు ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రాలు ఘోషించుతున్నాయి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నాలు చేసుకొని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారు అస్కలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండరు. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణంగా కలదు. పంచశూనములు వానిని తప్పించుకుని మార్గమును ఆలోచిద్దాం. భోజన పదార్థాలు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలను. అవి ఏవంటే దంచుట లేక రుబ్బుట, విసరుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయునప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపాలను అనుభవించవలను. ఈ పాప పరిహారానికి మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. 1 బ్రహ్మయజ్ఞము, 2 వేదాధ్యయనము, 3 పితృయజ్ఞము, 4 దేవయజ్ఞము, 5 భూతయజ్ఞము, 6 అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనమునకు, ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు. పంచశూనములు అంటే ఒక 5 పనులు మనం తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఎందుకని మనం ఇంట్లోనే వంట తయారు చేసుకుని ఆహార పదార్థాలు తయారు చేసుకుని తింటాం కాబట్టి ఆ టైంలో దంచటం, రుబ్బటం, విసరటం, పాత్రలు తోమటం, ఇళ్ళు శుభ్రపరచటం, పొయ్యిని అంటించటం, ఇలాంటి పనులన్నీ చేసేటప్పుడు అనేక క్రిమికీటకాదులు మన చేతుల్లో చనిపోతూ ఉంటాయి. అటువంటి పాపాలన్నీ మనకి రాకుండా ఉండటం కోసం ఒక 6 మార్గాలు ప్రబోధించారట మన శాస్త్రాల్లో. అవేంటంటే బ్రహ్మయజ్ఞం, వేదాధ్యయనం. బ్రహ్మయజ్ఞం అంటే ధ్యానము, వేదాధ్యయనం అంటే వేదాన్ని అధ్యయనం చేయడం, పితృయజ్ఞము అంటే పితృదేవతలను పూజించటం, దేవయజ్ఞం అంటే దేవులకు పూజించటం, భూతయజ్ఞము అతిథి యజ్ఞము అంటే అతిథుల్ని మర్యాద చేయటం. ఇటువంటి శాస్త్రాలన్నీ కూడా మనకి మన శాస్త్రాలు చెప్పి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకందరికీ గుర్తు చేయటం కొరకు బాబా గారు భిక్షాటన ద్వారా మన ఇళ్ల ముందుకు వచ్చి ఆ షిరిడీలో ఉన్నటువంటి ప్రజలందరి ఇంటి ముందుకి వచ్చి గృహస్థులు చేయవలసిన కర్మను వారికి గుర్తు చేసేవారట. భక్తుల అనుభవముల గురించి ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడు భగవద్గీత అందు 9వ అధ్యాయం 26వ శ్లోకమందు శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ లేదా నీరు కానీ అర్పించినచో దానిని నేను గ్రహించదను అని చెప్పారు. సాయిబాబాకు సంబంధించిన ఇంకా సంతోషదాయకమగు విషయం ఏంటంటే తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలననుకొని ఏ కారణం చేతైనా ఆ సంగతి మరచిపోయినచో అట్టి వారికి బాబా ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించేవారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ కింద చెప్పబోచున్నాను. మొదటగా తర్కడ్ కుటుంబం. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైన అతడు తరువాత బాబాకు ప్రియభక్తుడయ్యాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమించుతుండేది. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించారు. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణం ఎందుకంటే తన తండ్రి ప్రార్థన సమాజానికి చెందినవాడుగుట చేత
ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించాడు. కానీ బాబా పూజను తాను నియమానుసారం సక్రమంగా చేసేదనని తండ్రి వాగ్దానం చేయుటచే బయలుదేరారు. శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చారు. ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి యొక్క తక్కడ్ పెందలకడనే నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటానికి సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వలె కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించారు. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించారు. భోజన సమయమందు దాన్ని పంచిపెట్టారు. ఆనాటి సాయంకాలం ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యంగా జరిగింది. సోమవారం కూడా చక్కగా గడిచింది. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుతున్నందుకు సంతసించారు. మంగళవారం నాడు పూజనెప్పటి వల్లే జరిపి కచేరీకి పోయాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండాట గమనించారు. నౌకరుని అడగగా అతడు నైవేద్యం ఇచ్చుట మరచోటచే ప్రసాదం లేదని బదులు చెప్పారు. ఈ సంగతి వినగనే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరాడు. బాబా తనకు ఆ విషయాన్ని జ్ఞప్తికి తేనందుకు నిందించారు. ఈ సంగతులన్నింటినీ షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొనాను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగింది. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లన్నారు: తల్లి, ఏమైనా తినవలనని ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయాను. తలుపు తాళం వేసి ఉన్నది. ఎలాగనో లోపల ప్రవేశించాను. కానీ అక్కడ తినుటకు ఏమీ లేకపోవట చేత తిరిగి వచ్చేశాను అన్నాను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ పక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏదో లోటుపాట్లు జరిగినాయని గ్రహించి ఇంటికి పోవటానికి సెలవిమ్మని బాబాను వేడారు. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని, ఇంటికి పోనవసరం లేదని చెప్పారు. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరంగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొన్నారు. ఈ 2 ఉత్తరాలు ఒకదానికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరను. ఇది ఆశ్చర్యకరం కదా? నిజమే కదా? కొడుకు చేయవలసిన పూజని తండ్రి ఇంట్లో నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఆయన పొరపాటుగా ప్రసాదం మర్చిపోయారు. ఆ మర్చిపోయిన విషయాన్ని తన కొడుక్కి తెలియచేస్తూ బాబా గారిని క్షమాపణ కోరుతూ ఒక ఉత్తరం కూడా రాశారు. కానీ ఆ ఉత్తరం చేరే లోపలనే రాముని యొక్క భార్యతోటి, అమ్మ, ఈరోజు మీ ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకుందామని వెళ్ళాను, కానీ ఇంటికి తాళం వేసింది. ఎలాగో లోపలికి వెళ్ళాను, కానీ ప్రసాదం అక్కడ లేదు అని చెప్పి ఈరోజు ఇంట్లో ప్రసాదం పెట్టలేదనే విషయాన్ని వాళ్ళకి గుర్తు చేసి వారు చేయవలసిన పూజని, వారు ఇవ్వవలసిన నైవేద్యాన్ని తానే స్వయంగా అడిగి గుర్తు చేసి వారికి ఎంతగా సహాయం చేశారో కదా. ఆత్మారాముని భార్య గురించి చూద్దాం. ఇక ఆత్మారాముని భార్య విషయం. ఒకసారి ఆమె 3 పదార్థాలను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకునింది. వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీనినెట్లు గ్రహించారో చూద్దాం. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, 2వ దాంతో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడారు. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనానికి కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళారు. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా అనిపించింది. దానిని అందరికీ పంచిపెట్టారు. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగారు. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచారు. అది వంకాయల కాలం కాదు. ఆమెకేమీ తోచకుండాను. వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకి సమస్యగా అనిపించింది. వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరని కనుగొనగా పురందరుని భార్య అని తెలియట చేత వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకి కబురు పంపారు. అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందుకు కోరారో తెలిసింది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడ్డారు. అంటే ఆవిడ 3 రకాల పదార్థాలు ఇస్తానని మొక్కుకుని ఒక పదార్థమే తీసుకెళ్ళినందుకు మిగిలిన పదార్థాలు కూడా బాబా గారు గుర్తు చేసి వారికి అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేశారనమాట. ఇక్కడ ఆయన యొక్క సర్వజ్ఞత, ఆయన భక్తుల యొక్క మనసుల్లో ఉన్న కోరికలు కూడా ఎలా కనిపెడుతున్నారో అర్థమవుతుంది మనకి. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి
తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలనని అనుకున్నాడు. ప్రయాణానికి పూర్వం ఆత్మారాముని వద్దకు వచ్చాను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలననుకుని ఇల్లంతా వెదికింది. కానీ ఒక పేడా తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉంది. తండ్రి మరణించడచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉన్నాడు. కానీ బాబా అందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను. బాబా దాన్ని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరను, బాబాను దర్శించను. కానీ పేడా తీసుకుని వెళ్ళటం మరిచిపోయాను. బాబా అప్పటికి ఊరుకున్నారు. సాయంకాలం బాబా దర్శనానికై వెళ్ళినప్పుడు అప్పుడు కూడా పేడాను తీసుకుని పోవటం మర్చిపోయాడు. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చినావని అడిగారు. ఏమీయూ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చాడు. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడు అది అంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడ్డారు. బాబాను క్షమాపణ కోరాను. బసకు పరుగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాను. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కుని మింగాను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా ఎలా స్వీకరించారో ఈ అధ్యాయంలో మనకి ఈ విధంగా తెలియజేశారు. నా భక్తులు నన్నెట్లు భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తానంటూ గీతావాక్యాన్ని నిరూపించారు బాబాగారు. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మారాం తర్ఖడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి అందు దిగను. మధ్యాహ్న భోజనం తయారయ్యను. అందరికీ వడ్డించిరి. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించింది. వెంటనే తర్ఖడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరింది. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తిన్నది. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లన్నారు. తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను. నా యందు ఇట్లే దయ ఉంచుము. మొదట ఆకలితో నున్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి ఉంచుకొనుము. ఇదంతయో ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చాను. బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చను. నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికి తేన్పులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను చూచి నీవు రొట్టె ముక్క పెట్టావో అదియు నేను ఒక్కటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీ నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతురో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృత తుల్యముగు మాటలు ఆమె హృదయమును ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నోరు లేని ఏ మూగజీవికి ఆహారం పెట్టినా అది తాను స్వీకరించిన దానితో సమానమని చెప్పి గొప్ప భావాన్ని భక్తుల్లో కలుగజేశారు. నీతి ఏంటంటే, జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపము అన్నది ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవన్నీ భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుతున్నాయి. మనకు భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, శాస్త్రాలు కానీ ఏం చెప్తున్నాయంటే, ప్రతి జీవి యందు భగవంతుడు నివసించి ఉన్నాడు, అతన్ని దర్శించుకోండి, మాధవ సేవే మానవ సేవ అని చెప్తూనే ఉన్నారు. అదే విషయాన్ని బాబా గారు ఇక్కడ తర్కడ్ గారి భార్యకి తెలియచెప్తూ ఆ అమృత తుల్యమైన పలుకులు మనం కూడా వినేలా చేశారనమాట హేమాడ్ పంత్ గారు ఈ అధ్యాయాన్ని మనకు అందించడం ద్వారా. ఈ అధ్యాయం చివరి చెప్పిన ఉదాహరణ వలన ఇతర అనేక భక్తుల అనుభవాల వలనను సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధాలను తమ ఆచరణ రూపమును చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఉపనిషదాది గ్రంథాలలో ప్రతిపాదింపబడిన తత్వాన్ని అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమగ్ర సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. మీకందరికీ కనుక నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఓం శ్రీ సాయినాథాయ నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.